Today I'm sitting with the guru of gastroenterology and hepatology, a healthcare leader, Dr. Guru and Reddy garu. ఇప్పుడు అన్ని సమస్యలు పొట్ట చుట్టూ ఉన్నాయంటున్నారు. 100% దాని వలన జబ్బులు వస్తాయనేసి ప్రూవ్ అవుతూ వస్తుంది. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందన్న పెద్ద డౌట్ నాకు. మంచి ప్రశ్న అడిగారు. తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్. 90 to 95% పేషెంట్ దేర్ ఈస్ నో ఇంక్రీజ్ యాసిడ్. From eating avocado pickle with lot of salt, lot of oil, lot of spice to now getting into fecal therapy. Ultimately only 10 to 20% of మనం బోన్ చేసేదే మన సిస్టమ్ లోకి చేరుకుంటుంది. ఒకళ్ళ స్టూల్ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్. కొన్ని జబ్బుల కొరకు అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది రెస్పెక్ట్ యువర్ స్టూల్ అంతే. గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? బఫెలో యూరిన్ అనుకోండి, షీప్ యూరిన్ అనుకోండి, ట్రాన్స్ప్లాంటెడ్ పిగ్ హార్ట్స్, పిగ్ టు హ్యూమన్. ఒళ్ళు వేడి చేసేస్తుంది. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ క్లినికల్ మెడిసిన్ లో ఉందా? డాక్టర్ గారు గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ మూఢనమ్మకాలు. ఎప్పుడే కానీ హెల్త్ కేర్ గురించి ప్రతిసారి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. నువ్వు కార్ ఉన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావు, నీకు సర్జరీ కావాల్సినప్పటికీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సినప్పటికీ, గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పిచ్చెక్కిపోతుంది, యాంగర్ ఎక్కువైపోతుంది, భార్యల మీద బాగా అరుస్తారు భర్తలు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ట్రూ. వర్షం పడిపోతుంది, గొడుగు పట్టుకుని వాడు స్విగ్గీ పట్టుకుని బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేస్తాడు 10 నిమిషాల్లో. నాకు భయం అవుతుంది అటువంటిది. అది ఎంత కాలం నుంచి పెట్టి ఉంచాడు వాడు. హూ ఈస్ చెకింగ్ సో క్విక్లీ టు మేక్ అండ్ పుట్ ఇన్ అ బాక్స్ అండ్ గై గెటింగ్ ఆన్ మోటార్ బైక్ అండ్ యూఆర్ సో హ్యాపీ 10 minutes లో వచ్చేసింది. రెగ్యులర్ ఆల్కహాలిక్స్ అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించోడు సడన్లీ 45 years కి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. టోటల్ 90 ml per day. For women, I'm very sorry to say, only 45 ml. No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. No alcohol is best. మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా? ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, ఒక దగ్గర గంటలు కూర్చోమంటే పని చేస్తారు. Meditation should be a way of life. It should be a part of every minute of your living. Relaxation కి ఏమైనా చేస్తారంటే like you listen to music or అసలు ఆ టైం ఉంటుందా? One of the biggest relaxation point is that my sense of humor. I like people to be light-hearted. Don't take things very seriously. Thank you for the job. Swapna, you're very funny. Welcome to Healthy Journey with Swapna, exclusively on SumanTV. Right now, I'm extremely excited. I'm sitting with the guru of gastroenterology and hepatology, a healthcare leader. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే చాలా గొప్ప మాటకారి. ఆయన చూస్తేనే సగం అసలు రోగం తగ్గిపోతుంది ఆయన చిరునవ్వుతో. సో ఆయనే డాక్టర్ గురు అండ్ రెడ్డి గారు. ఈజ్ ద చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాంటినెంటల్ హాస్పిటల్స్. ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఫస్ట్ టైం నేను అడుగు పెడుతున్నాను. నడుచుకుంటూ వస్తుంటే కొంతకాలం క్రితం అమెరికాలో ఉన్నాను. ఆ యుఎస్ హాస్పిటల్స్లో వాతావరణం ఎలా ఉంటుందో అసలు మొత్తం డెకోర్ మొదలుకొని ఆ సువాసన కూడా అదే విధంగా ఉంది. హాస్పిటల్ వాసన ఎక్కడా రాలేదు. సో ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ గురు అండ్ రెడ్డి గారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. Thank you, Swapna. I think you really elevated the discussion, Mani, and appreciate your comments. సో మీరు మొదలుపెట్టినప్పుడు ఐఎమ్ జస్ట్ వండరింగ్, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, నేను డిఫరెంట్గా ఏం చేయొచ్చు అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? మై ఫస్ట్ థాట్ వాజ్, అమెరికాలో అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ ఇండియాలో హాస్పిటల్ పెట్టానని అనిపించినప్పుడు ఫస్ట్ నేను మొత్తం ఇండియా అంతా తిరిగాను. కొత్త హాస్పిటల్స్, పాత హాస్పిటల్స్ అన్ని, వాళ్ళ వాతావరణం, ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని కనుక్కున్న తర్వాత ఒక కంక్లూషన్కి వచ్చాను. మన భారతదేశంలో హాస్పిటల్స్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కట్టలేదు అండ్ లాట్ ఆఫ్ కాంప్రమైజ్ చేశారనేసి. ఇలాంటి హాస్పిటల్ కట్టడానికి ఒక నిర్ణయం చూసుకున్నాను, టు ఫాలో ఆల్ ద బెస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్స్. ముఖ్యంగా హాస్పిటల్ మనకు కావాల్సింది ఏంది, ఎయిర్ సర్క్యులేషన్ హ్యాస్ టు బి వెరీ గుడ్, దాంతో వెంటిలేషను అంటే సన్లైటు, దాని తర్వాత ప్రాపర్ స్పేసింగ్ ఉండాలి. దట్ ఇస్ రిక్వైర్మెంట్. హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్లో చాలా రిక్వైర్మెంట్ ఇన్ బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ అనుకోండి, లేక వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వాట్ యూ అడాప్టెడ్ దాట్. ఇప్పుడు హాస్పిటల్ మీరు చూశారు వచ్చేటప్పుడు కారిడార్స్లో అంతా 8 foot స్పేసు. ఎందుకు ఇవన్నీ ఇటువంటి స్పేసెస్, ఇటువంటి డిమెన్షన్స్ మనం హెల్త్ కేర్ ఆర్కిటెక్చర్కి వచ్చిందంటే స్ట్రెచర్స్ మూవ్ చేస్తాము, దాంతో ఎమర్జెన్సీ ఉంటుంది. ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బాగా సన్నగా ఉన్న హాల్వేస్ ఉన్నప్పటికీ, బెడ్ ఎలివేటర్స్ లేనప్పటికీ
సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రాపర్ వెంటిలేషన్, ఎయిర్ సర్క్యులేషన్ ఉన్నప్పటికీ నాకు అసలు స్మెల్ రాకూడదు. ఓకే, సో యూ హ్యావ్ సీన్, నేను మా ఇంటర్వ్యూ తర్వాత నేను ఇంకా చూపిస్తాను హాస్పిటల్లో అండ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్, you'll get a good feel for it. See, idantha, this is not something where you have to go an extra mile antam kada. You don't have to go an extra mile. See, anything జీవితంలో మనం ఏది చేసినప్పటికి కూడా ఒక సక్రమంగా ఒక ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తుంటే ఎవ్రీథింగ్ విల్ ఫైన్. అది హెల్త్ కేరే కానీ, లేకుంటే ఐటీ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఏది చేసినా కూడా యూ నీడ్ టు ఫాలో సర్టన్ గైడ్ లైన్స్. అంతే కదా? అంతే. గైడ్ లైన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రీసెర్చ్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా, ఓకే, అడ్వకేసీ ద్వారా, సంథింగ్ దట్ హ్యాస్ బీన్ ట్రైడ్ బిఫోర్, పీపుల్ హ్యావ్ కమ్ డౌన్, దిస్ షుడ్ బి ద స్టాండర్డ్స్ కదా. మీ కంపెనీలో కూడా ఆపరేటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి, ఓకే, ప్రాసెసెస్ ఉంటాయి. అది ఫాలో చేసినప్పటికీ దే వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్. ఇఫ్ యూ కట్ ద కార్నర్స్ దెన్ యూ పే ఎ ప్రైస్. స్లోలీ కాంప్రమైజ్ అవుతూ అట్లా పడిపోతుంది. అబ్సల్యూట్లీ. సార్, నాకు అనిపిస్తుంది బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు, పొట్టలో అన్ని సమస్యలు ఉంటాయి, మనిషికి కలియుగం ముదురుతున్న కొద్దీ పొట్ట నుంచి అన్ని మొదలవుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇప్పుడు చూస్తే మీరు ఎందుకు గ్యాస్ట్రోఎంట్రాలజీ, హెపటాలజీ ఎంచుకున్నారో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని సమస్యలు పొట్ట చుట్టూ ఉన్నాయంటున్నారు. మీరు కూడా అదే అంగీకరిస్తారా? 100%, 1000% కాకుండా కూడా 100% ప్రస్తుతానికి. కానీ చాలా మందికి ప్రజలకు మనం చెప్పే విషయం ఏంటంటే, పొట్ట అంటే కేవలం కడుపు అనుకుంటారు. మీరు పొట్ట అనేది దేనికి రెఫర్ చేస్తున్నారంటే హెల్త్ గురించి, మొత్తం కడుపే కాకుండా మన చిన్న పేగు అండ్ పెద్ద పేగు, ఈ మూడిట్లో అంటే స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ కోలన్లో చాలా ముఖ్యమైన ఆర్గన్ ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు. ఈ చిన్న పేగు సుమారు 24 ఫుట్లు ఉంటుంది. 24 ఫుట్లు చిన్న పేగులో, అంటే ఇలా తెలిస్తే 24. సో 24 ఫుట్లు ఉన్నప్పటికీ అందులో భగవంతుడు ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా, 1 ట్రిలియన్ కాదు, 2 ట్రిలియన్ కాదు, 3 ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాను క్రియేట్ చేశాడు అందులోనే ఉండడానికి. ప్రపంచమంతా సైన్స్ ద్వారా, రీసెర్చ్ ద్వారా మనం అనుకునేది ఏంటంటే, ప్రతి జబ్బుకు సుమారుగా ఆల్మోస్ట్ ప్రతి జబ్బుకు ఈ బ్యాక్టీరియా ఉన్న వలన, ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, ప్రతిరోజు ఎలా బిహేవ్ చేస్తుంది, దానివలన జబ్బులు వస్తాయనేసి ఇప్పుడు రీసెర్చ్లు మెల్లమెల్లంగా ప్రూవ్ అవుతూ వస్తుంది. దట్స్ వేర్ వీఆర్ రైట్ నౌ. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు సెడ్ జస్ట్ నౌ. పొట్టలోనే మొత్తం ప్రపంచం అంతా ఉంది. మన పిల్లలే మనం చెప్పిన మాటలు వినరు. బ్యాక్టీరియా ఎలా బిహేవ్ చేస్తుందంటే ఏం చెప్తాను సార్, దానికి ఎట్లా చెప్తారు చెప్పండి. ఇంకా వాళ్ళు కూడా వింటారు, అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు. అంతేనా? వన్స్ అపాన్ ఎ టైమ్ ద మైండ్ ఇస్ స్ట్రాంగెస్ట్ థింగ్, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ ది బ్రెయిన్ అనే ఉన్నది కదా. ఇప్పుడు నౌ ద న్యూ బ్రెయిన్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద పొట్ట, మన స్టమక్, ఇంటెస్టైన్స్, దట్స్ వేర్ ద బ్రెయిన్ ఈస్ రిసైడింగ్. సో ద బ్రెయిన్ ఈస్ ద న్యూ బ్రెయిన్. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ టుడే వై ఐ బికమ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. నాకు తెలుసు ముందుకు వచ్చేసి దట్ విల్ బి యువర్ బ్రెయిన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజీ అనగానే అందరూ కొంచెం అరే నాకేదో మంచి విషయం చెప్తారు, నేను అర్జెంటుగా 5 కిలోలు తగ్గిపోవాలి, లేదంటే ఇంకా హెల్దీ అయిపోవాలి, గ్లో అయిపోవాలి, ఇవన్నీ అంటున్నారు. గట్ హెల్త్ వల్ల స్కిన్ గ్లో అవుతుంది, గట్ హెల్త్ వల్ల జుట్టు పెరుగుతుంది, ఆలోచనలు బాగా అవుతాయి, ఇంకా సక్సెస్ సాధిస్తాం. కరెక్ట్. ఎంత పరాకాష్ఠకి వెళ్ళాం సార్ అంటే, ఇప్పుడు ఈ రీసెర్చ్ లో విచ్ ఇస్ అమేజింగ్ ఆల్సో, బట్ ఆల్సో లిటిల్ కొంచెం కష్టం తట్టుకోవడం. ఒకళ్ళ స్టూల్ ని ఇంకో మైక్రోబయం కోసము, ఒకళ్ళ స్టూల్ ని ఇంకో పొట్టలోకి ఇంజెక్ట్ చేసే కొల నుంచి పంపిస్తారు కదా సార్, ఏం చేస్తారు? ఇది స్టూల్ ఫీకల్ థెరపీ అంటాం, ఫీసిస్ థెరపీ. అది కూడా బాగా చక్కగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ముందుగా 10 years బ్యాక్, 15 years బ్యాక్ కేవలం ఇలాంటి ఒక స్టూల్ తీసుకొని బ్లెండర్లో వేసి, ఓకే, బ్లెండ్ చేసిన తర్వాత ఈదర్ నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటాం, రైల్స్ ట్యూబ్ ద్వారా, లేకుంటే ఎండాస్కోపీ ద్వారా మనం పొట్టలో ఇన్స్టిల్ చేసేవాళ్ళం, లేకుంటే రెక్టమ్ నుంచి ఇచ్చేవాళ్ళం ఎనిమా రూపంలో. ఇప్పుడు ప్రస్తుతానికి క్యాప్స్యూల్స్, ఫీకల్ క్యాప్స్యూల్స్ తయారు చేశారు. అది మన దేశంలో అవైలబుల్ లేదు, కానీ అమెరికాలో మాత్రం 3-4 కంపెనీస్ ఈ ఫీకల్ క్యాప్సూల్స్ తయారు చేశారు. సో మేము ఇన్ఫ్లామేటరీ బౌల్ డిసీజ్ అనేది, లేకుంటే సి డిఫ్ కొలైటిస్ అంటాము, అంటే యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత కోలంలో వాపు రావడము, దానివల్ల వెయిట్ తగ్గిపోవడము, మోషన్స్ కావడము, ఇటువంటి సిచ్యువేషన్స్లో కన్వెన్షనల్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాకుంటే అప్పుడు మేము ఈ ఫీకల్ క్యాప్సూల్స్ అనేది ఇస్తాం పేషెంట్స్కు. సో ఇది చాలా రిఫైన్ అయింది, అది కూడా విత్ ద డెవలప్మెంట్ ఇట్ హస్ రిఫైన్డ్. So, what is the moral of the story? Respect your stool. Respect your stool, అంతే.
If I have to speak in English, there will be a slang. I don't know whether I can do it on the TV. Yeah. No, I know the S word. Yes, that's the S word, correct. Get your together. Yes, absolutely. Get your together. You're right. This is really. Swapna, you're very funny. That's good. That's the way it should be, So, But sir, I'm just thinking back 25 years back, even when I was growing up, ఇంటికి 3 పూట్ల అన్నం తినేదాన్ని. సమ్మర్ వస్తే మంచిగా ఆవకాయ వేసి అన్నం పెట్టేవాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే ఆవకాయ అన్నం కలిపి ముద్దలు పెట్టి కొంచెం కాఫీయో టీయో బూస్టో తాగేస్తే అయిపోయేది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయాం సార్? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాం? మీ కళ్ళ ముందు ఇలా ప్రపంచం మారిపోతుంటే మీకు ఏమనిపించింది? అంటే ఏ విషయంలో అంటున్నారు ఇప్పుడు? ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఈటింగ్ హాట్ ఆవకాయ పికిల్ విత్ లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ స్పైస్ టు నౌ గెటింగ్ ఇన్ టు ఫీకల్ థెరపీ. అంటే దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ ఇది కదా సార్ దీనిలో. మీకు ఏమనిపిస్తుంది దీని విషయంలో? మన భోంచేసే విషయంలో లాస్ట్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ హ్యాస్ సంథింగ్ దట్ హెస్ బిన్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఒక మాట వరుసకు మనం ఏమంటాం, 3 పూటలు తినమని చెప్తాం. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, మరి డిన్నర్. ఇది బ్యాలెన్స్డ్ డైట్ అని మనం అనేవాళ్ళం. మార్నింగ్ మనం ఏం భోజనం చేస్తాం, డిఫరెంట్ కల్చర్స్లో, డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ కల్చర్ ప్రకారం బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ విల్ డిఫర్. అమెరికాలో ఉన్నప్పటికీ వాళ్ళు సాసేజ్, బేకను, బ్రెడ్, జాము, ఆర్ సీరియల్స్. ఇండియాలో వచ్చేవరకు మళ్ళీ సౌత్లో డిఫరెంట్, నార్త్లో డిఫరెన్స్ అందరికి తెలిసిన విషయం. దోశ, ఇడ్లీ, వడ అండ్ ఆల్ దట్ స్టఫ్. కొన్నిసార్లు పేషెంట్స్లో మేము చెప్పుకుంటూ వస్తాం, ఎక్కడ రాసి ఉంది 3 సార్లు తినాలనేసి. ఎవరు రాశారు? భగవద్గీతలో ఉందా? ఖురాన్లో ఉందా? బైబుల్లో ఉందా? సో దిస్ కల్చర్ వేర్ ఇట్ హెస్ కమ్ ఈజ్ ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. ఓకే, 3 టైమ్స్ తినేది పేషెంట్స్కు డయాబెటీస్ ఉన్నప్పటికీ, షుగర్ కంట్రోల్ లేనప్పటికీ, ఇటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ సెట్ స్పేస్ అవుట్ ద థింగ్. మన బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి అనేసి. కానీ అవన్నీ కూడా యాజ్ వీఆర్ ప్రోగ్రెసింగ్ యాజ్ హ్యూమన్ సొసైటీ కరెక్ట్ కాదు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు కీప్ యువర్ బాడీ అండ్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ అని ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కొత్త రీసెర్చ్ ద్వారా ఇట్ హెస్ బీన్ కంటిన్యూస్లీ చేంజింగ్. ఇప్పుడు సుమారుగా నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పటి నుంచి, ఈ సిటీలో మెడికల్ కాలేజ్ ఉన్నప్పటి మళ్ళీ అమెరికాకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్, ఈ టైమ్ స్పాన్లో డజన్స్ అండ్ డజన్స్ ఆఫ్ డైట్ రికమెండేషన్స్ చూసాం. అవును సార్, అవును. ఇప్పుడు యుఎస్లో యాట్కిన్స్ డైట్ అని, కూపర్ డైట్ అని, రైస్ డైట్ అనేసి అని, యూ నేమ్ ఇట్, అందరికీ తెలిసిన విషయమే. ఈ డైట్ల ద్వారా వాళ్ళు సృష్టించిన వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా సంపాదించుకున్నారు. ఓకే, ఒక్క డైట్ ఇంత మంచిదని 10 ఏళ్ళు 20 ఏళ్ళు చెప్పిన తర్వాత దిస్ ఇస్ ద వర్స్ట్ డైట్ అని కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు. దాని వెనక పాలిటిక్స్ ఉందని, రాంగ్ డేటా వాళ్ళు కలెక్ట్ చేశారు, ఆల్ దిస్ స్టఫ్. నాకు ఒక జ్ఞాపకం ఉంది, సౌత్ బీచ్ డైట్ అనేసి చాలా పాపులర్ అయింది. అది సౌత్ బీచ్ ఈజ్ ఇన్ మయామి in Florida. So the South Beach diet was an amazing diet ఎందుకంటే people were losing ఎంతో మంది ఎన్నో పౌండ్స్. You follow the South Beach diet, you are losing. ఆ సౌత్ బీచ్ డైట్లో ముఖ్యంగా ఏముండే, ఎలిమినేట్ కార్బోహైడ్రేట్స్. ఆల్మోస్ట్ అది ఆట్కిన్స్, కీటో అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. ప్రతి దానికి కొద్దిగా మార్క్ తీసుకొచ్చేవారు. అండ్ దే మేడ్ బిగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఫండమెంటలీ దట్ వాస్ ది కాన్సెప్ట్ అన్నట్టు. టుడే వై వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఫీకల్ థెరపీ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్? irrespective of what diet, what we are eating, ultimately only 10-20% of మనం భోంచేసేదే మన సిస్టంలోకి చేరుకుంటుంది. వాట్ విల్ హ్యాపన్ టు రెస్ట్ ఆఫ్ ది 80%? ఆ 80% ఎక్కడ పోవాలి? దట్ ఈస్ యువర్ ఫీసిస్. నా ఎక్కడి నుంచి వస్తుంది అది? వాట్ ఈస్ ఫీసిస్? ఇస్ రెసిడ్యూ ఆఫ్ ది ఫుడ్. అంతే, ఫైబర్. మనం ఏదో పీపుల్ మన స్టూల్ అంటే ఏదో అసహ్యమో ఇదంతా మనం వి అసోసియేట్ విత్ దాట్. దర్ ఇస్ నథింగ్. It is essentially what is the residue that your body doesn't need it, you're eliminating. కానీ దాని ఇంపార్టెన్స్ ఏంటంటే it is very rich in the microbial organisms. Why we are using the fecal therapy? It is rich in these trillions of bacteria that talk to you and which has been helpful in treating certain types of human diseases. But where this is going to go, we do not know. Right. But certainly in certain diseases, very few of them. But ఇది ఎక్స్టెండ్ చేసి లాంజివిటీ కొరకు కూడా పీపుల్ ఆర్ యూజింగ్ ఇట్. స్విట్జర్లాండ్ దెర్ ఇస్ అ బిగ్ ప్లేస్ వేర్ పీపుల్ గో ఫార్ లాంజివిటీ. దే పుట్ దెమ్ ఇన్ ఐస్ క్యాబిన్స్ లైక్ ఎస్కిమోస్ లాగా ఫర్ 1 week or 10 days. దెన్ ఫీకల్ థెరపీ, క్యాప్సూల్స్. డబ్బున్న వాళ్ళు దే గోయింగ్ అండ్ స్పెండింగ్ tens of thousands of dollars
టు లివ్ ఫర్ 100 years అట్లనేసి. సో అపార్ట్ ఫ్రమ్ ట్రీటింగ్ డిసీజెస్ టుడే ద ఫీకల్ థెరపీ అండ్ దిస్ ఫీకల్ క్యాప్సూల్స్ దే ఆర్ కమింగ్ ఇన్ టు యూస్ ఫర్ ఈవెన్ లాంజివిటీ. సో దే మై బి సమ్ ట్రూత్. మన ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఉండే కదా మొరార్జీ దేశాయ్ గారు, అదే ఆయన ఎంత పాపులర్ చేశారంటే అది వెస్టర్నర్స్ కూడా గ్రహించి అమెరికాలో వాళ్ళు కూడా మొదలు పెట్టారు ఎక్స్పెరిమెంటేషన్. అండ్ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దాట్ అన్నారు. తర్వాత రీసెర్చ్ ఇంకా ముందుకు వెళ్ళలేదు. యూనో, సో థింగ్స్ లైక్ దిస్ విల్ కీప్ కమింగ్. సో మనం కొద్ది టైంతో సమయంతో వెయిట్ చేసి వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ దిస్. సో దీంతో కంపేర్ చేస్తే సార్ గోమూత్రం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? గోమూత్రం అనేది చాలా మంది అది సెంటిమెంటల్ బిలీఫ్స్ కి కొంతమంది తీసుకోవచ్చు, బట్ అందులో కూడా ఏదో చాలా రోగ నిరోధక శక్తులు ఉంటాయని రకరకాల బిలీఫ్స్ ఉన్నాయి. యాజ్ అ క్లినిషియన్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెస్పాన్స్ వెన్ యు హియర్ అబౌట్ దిస్? వెన్ దిస్ ఇస్ పాసిబుల్, వై నాట్ దట్ అనిపిస్తుందా? నో, యు ఆర్ ట్రూ. సీ వీ హావ్ టు లుక్ లైక్ దిస్. దీస్ ఆర్ ఆల్ బాడీ ఫ్లూయిడ్స్ which you are eliminating. Fluids you are eliminating, solids you are eliminating. So obviously, anything that we are eliminating from human body or an animal body, you know, they will be good and bad. Ante kada? There will be immune stimulants, there will be certain hormones, and there will be certain toxins. That's the fundamental premise of research. So if something is good, medu gomata urine lo anukondi, lekunte buffalo urine anukondi, sheep urine anukondi, you know, I am sure research dwara edana kanukunnappadiki, you know, if it is proven to be good, then they use it. ఇప్పుడు కొత్తగా 2 weeks back transplanted pigs hearts, transplanted pigs livers. The pig heart transplantation was amazing. Successful గా transplant చేశారు. pig to pig ఆ sir? లే, pig to human. Yes, pig to human. So pig to human కేవలం హార్ట్ ట్రాన్స్ప్లాంటే కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేశారు. ఇప్పుడు మేబీ దట్ విల్ బి అన్ ఆన్సర్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే ఇంత తక్కువ ఆర్గన్స్ మన దాంటి దేశంలో అసలు ఎవరు ముందుకు రారు. సో ద యానిమల్, ఆల్ దిస్ రీసెర్చ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్, అండ్ జస్ట్ ఇమాజిన్ ఇట్స్ అన్ యానిమల్ కంప్లీట్లీ. యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ సంథింగ్, ద ఎంటైర్ ఆర్గన్, లివ్ అలోన్ ద యూరిన్, లివ్ అలోన్ ద ఫీసిస్, లివ్ అలోన్ ఎనీథింగ్ ఎల్స్. ఎంటైర్ ఆర్గన్. The fundamental of anything that benefits for humanity, for disease, for good health, for longevity, I think we should not be circumspect. దాని గురించి డౌట్ చేయకుండా, ఓకే, ప్రాపర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి కమర్షియల్ ఇంటెన్షన్తో కాకుండా యూనో మంచి క్లినికల్ ట్రయల్స్తో రుజువు చేసినప్పటికీ యూనో దెర్ ఈస్ లాట్ ఆఫ్ హోప్ అండ్ వాల్యూ. హూ థాట్ దట్ వీ గోన్ టు లివ్ ఫర్ 100 years? హూ థాట్ వీ గోన్ టు లివ్ ఫర్ 150 years? ఈ 2000 ఈ సెంచురీ మొదలైనప్పుడు ఏమన్నారు? 2000 నుంచి పుట్టే వాళ్ళు దే గోన్ టు లివ్ ఫర్ 100+ years. సైంటిఫిక్ గ్యారంటీతో చెప్తూ వచ్చారు, విచ్ మైట్ బి వెరీ ట్రూ. బికాస్ టుడే యూనో ఇప్పుడు అందరు చూస్తున్నాం కదా మనం, మంచి డైటరీ హ్యాబిట్స్ వలన, ఓకే, ఎక్సర్సైజ్ వలన, మెడిటేషన్ అనుకోండి, యోగా అనుకోండి, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, పీపుల్ వర్ లుకింగ్ రిటైర్మెంట్ తర్వాత 60 years తర్వాత ఎంత తొందరగా ముసలి వాళ్ళు అయిపోతారు. Because of inactivity, because of all of these things. అసలు will to do something లేనప్పుడు అలా క్షీణించిపోతుంది. You know, we have seen, I was growing up, మా తాతలను, లేకపోతే మా అమ్మమ్మలను, మా నానమ్మలను, even my father also. Of course, my father was very active until age 80. అది వేరే సంగతి అనుకోండి. But what when we are inactive in life, but now the concept is changing. Our own generation, people are reaching, you know, 80 and 90 and all of those things. So why not those who are born in 2000? Living 110, 120, 130 years. That possibility is there, you know, because ఇవన్నీ సైంటిఫిక్ డిస్కవరీస్ వలన మనకు ఎలా లాభం అవుతుందో ఇప్పుడు లాభం అవుతుంది, ఈ వయసులో లాభం అవుతుంది. వాళ్ళకు స్టార్టింగ్ అవుట్ వెరీ యంగ్ ఏజ్. ఆఫ్ కోర్స్ ఇఫ్ దే డోంట్ డూ డ్రగ్స్ అండ్ కీప్ డ్రింకింగ్ అండ్ కీప్ డ్రింకింగ్ ఆల్సో అర్థం కాదు సార్. చాలా మంది నాకు చాలా రెగ్యులర్ ఆల్కహాలిక్స్ ఎక్కువ తాగేస్తారు. వాళ్ళు మంచిగా హాయిగా హ్యాపీగా ఉంటారు, అసలు ఏమీ చేయకుండా అన్ని రూల్స్ పాటించేవాడు సడన్లీ 45 yearsకి అరే నిన్నే తెలిసింది క్యాన్సర్ అట అని. అసలు ఇది అంటే అసలు మ్యాప్ చేసే పరిస్థితుల్లో ఉన్నామా మనం? అంటారు చూడండి, తాగిన వాళ్ళందరూ చెడ్డోళ్ళని, వాళ్ళు పోతారని మనం అనగలుగుతున్నావా కాన్ఫిడెంట్గా టుడే? సో తాగిన వాళ్ళని చెడ్డగా అనుకోకూడదు. ఎక్కువగా తాగిన వాళ్ళు ప్రాబ్లం చెడ్డగా అనుకోవచ్చు. యూనో, పీపుల్ ఆర్ డ్రింకింగ్ సోషలీ అంటాం కదా మనము, ఆర్ రికమెండెడ్ డ్రింక్స్. రికమెండెడ్ గురించి అందరికి తెలుసు. ఫార్మెన్ 2, యూర్ రైట్, 2 పెగ్స్ 45 ml, 60 ml కాదు, అది చేంజ్ వచ్చింది కొత్తగా. 90 ml టోటల్ 90 ml per day. For women, I'm very sorry to say, only 45 ml.
No, I don't. I'll give my facility to somebody else. I don't drink, so it's okay. What I'm telling you is that look at how scientific discrimination. అదే మీరు అందరు ఇక్కడ కూడా పోరాడుతుంటారు కదా అదే. జెండర్ డిస్క్రిమినేషన్, దాన్ని నేనేం చేయాలి యాజ్ ఎ హెపటాలజీ లివర్ స్పెషలిస్ట్? ఆ సైన్స్ లో రుజువు అయింది, మీకు హార్మోన్ లేదు, ఓకే, ఆల్కహాల్ టాలరేట్ చేయడానికి, ఓకే, భగవంతుడు అలా సృష్టించాడు, ఈవెన్ సైన్స్ కూడా ఏం చేయలేకపోయింది. సో ఫర్ లేడీస్ ఇస్ 45 ml దిస్ థింగ్. కానీ కొత్తగా వచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్, అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, ఇటువంటి అన్ని సంస్థలు కూడా యూనో నో ఆల్కహాల్ ఇస్ బెస్ట్, ఆల్ ఆల్కహాల్ is banned, is poison, toxic. All alcohol is bad. ఎందుకంటున్నారు వీళ్ళు? ఆల్కహాల్ కెన్ కాజ్ క్యాన్సర్. నౌ ఇటువంటిది వచ్చినప్పుడు వీ హావ్ టు బి వెరీ కేర్ఫుల్, వేర్ ఈస్ ద డేటా కమింగ్? ఇప్పుడు కాఫీ గురించి అన్నారు కదా, 1970s లో కాఫీ ఈజ్ గుడ్, 80s లో కాఫీ ఈజ్ బ్యాడ్, 1990s లో మళ్ళీ కాఫీ ఈజ్ గుడ్, 2000 లో కాఫీ ఈజ్ బ్యాడ్. ఇప్పుడు ఏమంటున్నారు? కాఫీ ఈజ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ప్రపంచంలో లేని యాంటీ ఆక్సిడెంట్ నువ్వు ఫ్రూట్స్ కానీ, బ్లూబెర్రీస్ కానీ, టమాటోస్ కానీ, అనార్ కానీ ఏది అనుకున్నా కూడా ది హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఈజ్ ఇన్ caffeine in coffee, which is very true. You know, caffeine has been proven to the extent of even preventing liver cancers in both men and women too. And this is amazing. It's amazing. It's amazing. See, these things of, we have to take it, there's an English phrase, some of these things we have to take with a grain of salt అంటాం కదా మనం. అదే. సో ఇటువంటి రీసెర్చ్ పబ్లిష్ చేసినప్పటికీ కొద్దిగా మనం ఆలోచించి, ఓకే, టైం తీసుకొని, అండ్ సమ్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్, యూనో, బట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. లైఫ్స్ ప్రిన్సిపల్ ఇస్, ఇప్పుడు కొంతమంది ప్రతిరోజు యోగా చేయండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, బోర్ అయిపోతుంది సార్ లైఫ్, దాంతోనే సగం. అంటే యోగా వాళ్ళు పాప నన్ను ఏమన్నా అనుకుంటారు కదా సార్. ప్రతిరోజు నువ్వు కళ్ళు మూసుకొని కాళ్ళు ముడుచుకొని ఒక దగ్గర గంటలు గంటలు కూర్చోమంటే పని ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు అందరూ 1.4 billion పీపుల్ 140 crores కూర్చొని కేవలం ఉదయం సాయంత్రం గంటల తరబడి మెడిటేషన్ కూర్చున్నప్పుడు ఇప్పుడు మీ పని ఎవరు చేస్తారో, నా పని ఎవరు చేస్తారు? సో మెడిటేషన్ షుడ్ బి ఏ వే ఆఫ్ లైఫ్. It should be a part of every minute of your living. Okay, is that right? Makes so much sense. మన yogis andaru, they have proven something called levitation antam, going up. మీరు నమ్ముతారా సార్? I do. Many times in my dreams I levitate. అవునా? నేను ఎక్కడో ఉన్నాను, levitate. No, this is the truth. This is no. No, never I drank to the point of any time levitating. Okay, please, I'll tell you. This is some type of a power, something in your inner soul, in your mind, that gives you that power and strength, that you are, you know, in a beyond different zone, in different arena and whatnot. So meditation, levitation, you know, and all of these things are something that comes from your inner core strength. Sorry, sir. So always, the reason I'm telling you, work while you are meditating and levitating. అదే, అంతే కదా సార్? అంతే, that's what it should be. Yeah. కాఫీ వల్ల అసిడిటీ వస్తుందనో పెద్ద డౌట్ నాకు. అసిడిటీ అందరికీ వస్తుందా సార్, లేకపోతే కొందరికి పడకపోతేనే వస్తుందా? మంచి ప్రశ్న అడిగారు. కాఫీ ఇస్ బ్యాడ్ అనేసి, హార్ట్కు మంచిది కాదు అనేసి 1990s అన్నారు, 2000 అన్నారు. తప్పకుండా క్యాఫీన్ అనేది కెమికల్, కరెక్ట్? ఇట్స్ ఎ డ్రగ్. Okay, and drugs have effect on the human body. So caffeine certainly stimulates the heart. Okay, heart rate ఎక్కువ కావచ్చు, అందట్లో కాదు. సో మేము ఏం చెప్తాం, ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ రేసింగ్, దాని తర్వాత పాల్పిటేషన్స్ అంటాం, అంటే గుండె థర్ కొట్టుకోవడం. ఎవరికైతే అటువంటి ప్రాబ్లం ఉన్నప్పటికీ దెన్ డోంట్ టేక్ ఇట్ ఆర్ రెడ్యూస్ ఇట్. ఓకే, బట్ దర్ ఇస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. జస్ట్ లైక్ మనం డిఫరెంట్ ఫ్రూట్స్, డిఫరెంట్ వెజిటబుల్స్, కొంతమందికి రైసు, చపాతి, వంకాయ, ఆలుగడ్డ, బెండకాయ, ఆల్ ది డిఫరెంట్ థింగ్స్, ఎవ్రీబడి కాంట్ టాలరేట్ ఎవ్రీథింగ్. ద సేమ్ థింగ్ విత్ ద స్టోరీ ఆఫ్ ది బేసిక్లీ caffeine ఆల్సో. అసిడిటీ గురించి అడిగారు మీరు. వాట్ డస్ caffeine డూ? caffeine ఏం చేస్తుందంటే, మన అన్నవాయం స్టమక్ మధ్యలో ఒక వాల్వ్ స్ఫింక్టర్ లాగా ఉంటుంది. caffeine stimulates that to open. కింద యాసిడ్ ఉంటే పైకి వస్తుంది. కింద యాసిడ్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏం చేస్తుంది, సాధారణంగా అది ఎప్పుడు ఓపెన్ కావాలి, మనం ఏమైనా బోన్ చేసినప్పటికీ, త్రాగినప్పటికీ కిందకి పోవడానికి 6 seconds కూడా ఓపెన్ అవుతుంది. కానీ క్యాఫీన్ ఎక్కువగా కొంతమందికి లేకుండా పడరాకుంటే ఆ వాల్వ్ ఓపెన్ అయ్యి ఏమవుతుంది,
అందులో కడుపులో ఉన్న యాసిడ్ దిస్ థింగ్స్ విల్ కమ్ అప్. ఓకే, దే హ్యావ్ అ హార్ట్ బర్న్. అటువంటి సిచ్యువేషన్లో ట్రై టు అవాయిడ్, మినిమైజ్ ఆర్ టేక్ అనదర్ పిల్ టు కంట్రోల్ యువర్ హార్ట్ బర్న్ ఇఫ్ యూ లైక్ యువర్ కాఫీ. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మీరు హాయిగా మంచి పరిష్కారం చెప్పారు. మానేయమని చెప్తే అన్ని మానేసుకుని ఏం చూస్తే మూడు పూరీలు చూస్తే ముందు క్యాలరీస్ కనిపిస్తున్నాయి. హాయిగా భోంచేసి ఎన్రోల్ అయింది సార్ అనిపిస్తుంది చాలా మందికి బికాస్ ఆఫ్ ఆల్ దిస్. సో సార్, వెన్ ఈ యాసిడ్ రిఫ్లక్స్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్? మనకి ఎక్సెస్ యాసిడ్ లోపల ప్రొడ్యూస్ అయ్యి ఈ వాల్వ్ ఓపెన్ అయ్యి పైన ఫుడ్ లేక జస్ట్ కాఫీ లిక్విడ్ ఉండడం వల్ల అక్కడ కరోజన్ జరుగుతుందా ఇసాఫిగల్ ట్యూబ్లో? ఆర్ వాట్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్? హౌ డు వి అండర్స్టాండ్? నేను ఈ విషయం చెప్తే మీరు షాక్ అవుతారు. సార్, 90 to 95% పేషెంట్స్కు దెర్ ఈజ్ నో ఇంక్రీజ్ యాసిడ్. యాసిడ్ రీఫ్లక్స్, యాసిడ్ బర్నింగ్ అంతా అనుకున్నప్పటికీ ప్రతిరోజు నేను పేషెంట్స్ చూసినప్పటికీ కూడా నాకు యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో, యాసిడ్ ఎక్కువ ఉంది కడుపులో. ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ 90, 60లో, 70లో ఇదంతా పాత ముచ్చట. ఇదంతా మంచిగా సక్రమంగా బ్రహ్మాండంగా రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు. ఓకే, ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే ఈ వాల్వ్ అని చెప్పాను కదా ఇంత క్రితం. అవును. That valve, if it is not normally functioning well, if it is abnormally functioning, ఒకటి డైట్ గురించి చెప్పాం, క్యాఫీన్ స్టిమ్యులేట్స్, అలాగే బాగా రిచ్ ఫుడ్ తిన్నప్పటికీ, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పటికీ, ఎక్కువగా కొంతమందికి స్పైసెస్తో యూనో అది వాల్వ్ ఓపెన్ అయినప్పటికీ నార్మల్ యాసిడ్ ఓన్లీ విల్ కమ్ అప్ విచ్ ఇస్ కాజెస్ దట్ బర్న్. ఆల్కహాల్ ఒకటి ఆల్సో రిలాక్సెస్, యూనో సమ్టైమ్స్ కొన్ని మెడికేషన్స్, anti-inflammatory medications antam. So what we have proven 30 years back is inappropriate opening of the valve is the biggest culprit. Right. ఎక్కువగా యాసిడ్ మనం ఉండేది అసలు తప్ప. ఎక్కువగా యాసిడ్ వి డోంట్ డు ఇట్. అంటే యాసిడిక్ బాడీ వీళ్ళది, ఆల్కలైన్ బాడీ వీళ్ళది, ఇవన్నీ కొంచెం న్యూట్రిషనిస్టులు, కొంచెం డాక్టర్లు కాని వాళ్ళు కొంచెం ఇవి తెలిసిన వాళ్ళు అదొకటి చెప్తూ ఒళ్ళు వేడి చేసేస్తుంది ఇది ఒకటి చెప్తారు. అసలు వేడి చేయడం అనే కాన్సెప్ట్ అలోపతిలో అదే క్లినికల్ మెడిసిన్ లో ఉందా? నేను అమెరికాలో ఉన్నప్పుడు అన్నేళ్లకు ఇండియన్ పేషెంట్స్ ఏమన్నా అప్పుడప్పుడు వస్తే నేను అమ్మ బాబాయ్ అనుకునేది. ఐ టెల్ యూ వై. మన ఇండియన్ పేషెంట్స్ లో ఒక కామన్ సిమ్టమ్ ఉంది, డాక్టర్ గారు నాకు అసిడిటీ వచ్చేసి, గ్యాస్ వచ్చేసి, నా ఒళ్ళంతా నొప్పులండి, తలకాయ అంతా బద్దలండి, గ్యాస్ వెనకకు పోతుందండి, గ్యాస్ కాల్లో వస్తుందండి. దిస్ ఇస్ ద కామన్ ఈవెన్ నౌ, ఇప్పటికైనా కూడా. అండ్ వాళ్ళు హిందీలో కూడా చెప్తారు కొంతమంది, మన నార్దర్న్ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు. And very interestingly, even people from Pakistan and Middle East. वाला कोई कॉन्सेप्ट नहीं. डॉक्टर साहब, मेरा गैस जाके मेरा सर ये हो जा रहा है, इतना गर्मी हो जाता, मैं कुछ काम नहीं कर सकता हूँ डॉक्टर साहब, मेरे पीठ में दर्द हो रहा, मेरे पैरों में झुक रहा. और యాసిడ్ తో అని గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి వచ్చేసి నువ్వు పీటు, పైరు, హెడేకు ఇక వాళ్ళకి అర్థం చెప్పాలంటే చచ్చేవాళ్ళం. Okay, so there is something culturally in human civilization, different cultures have different perceptions, but there is nothing like నేను కాఫీ తీసుకుంటే ఒళ్ళు వేడిగా అవుతుంది, ఇది తీసుకుంటే అది అవుతుంది, ఇది త్రాగితే మన ఆరెంజ్ జ్యూస్ తాగితే, ఐస్ తీసుకుంటే నేను ఫ్రీజ్ అయిపోతాను, చాలా పడుతుంది. So these are all మూఢనమ్మకాలు. Nothing is happening to them. It's a perception problem. అంతే. సో ఆల్ పర్సెప్షన్ ఇస్ నాట్ రియాలిటీ. ఇక్కడ మనం వీఆర్ కాలింగ్ అస్ ద డయాబెటిస్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, బట్ అక్కడ వెస్ట్ లో చూస్తే మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవేవైతే ఇక్కడ తినొద్దంటున్నామో వాళ్ళేమో 3వ స్థానంలో ఉన్నారా? మనమేమో అసలు యోగుల ల్యాండ్ ఇది, మనం తపస్సు చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇన్ని చేస్తాం అని చెప్పి మనకి నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. కేవలం ఆ రైసే అంత పెద్ద కల్ప్రిట్ అయిపోయిందా డాక్టర్ గారు? మీరు ఏమన్నారు, బయటి కంట్రీస్లో అంటే ముఖ్యంగా అమెరికాలో అనుకోండి, ఒబేసిటీ వరల్డ్లో హైయెస్ట్ నెంబర్ 1. అటువంటి దేశంలో ఎవ్రీ అదర్ పర్సన్ ఇస్ ఒబీస్. అంటే ఇవాళ 100 to 150 million ఆఫ్ ది పాపులేషన్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఒబీస్. సో ఇంతగానో ఒబేసిటీ ఉన్నప్పుడు అది ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ కాదు, మనం ఎందుకు డయాబెటిక్ క్యాపిటల్ అని ప్రశ్న అడిగారు మీరు. అవును. ఓకే, సో వై ఆర్ వి నాట్ మన ఒబేసిటీ వాళ్ళ సంఖ్యలో లేదు ఇప్పటికీ. ముందుకు అయిపోతామేమో. ఓకే, 6 ప్యాక్ లేకపోతే షారుఖ్ ఖాన్ లా ఉండకపోతే ఒబీస్ అని లెక్క తీసుకుంటున్నాం. వి ఆల్ అట్ 50 men want to look like అబ్సల్యూట్లీ. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను, రోజు చేస్తున్నాను, కసరత్ చేస్తున్నాను. హౌ కెన్ ఐ లుక్ మై 6 ప్యాక్ అనేసి. ఇప్పుడు సో మీరు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు నాకు. ఇప్పుడు ఐ నీడ్ టు రియలీ వర్క్ నౌ. సో
So why we are diabetic capital of the world, even though we are not that obese? దాని గురించి చాలా రీసెర్చ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఫారెన్ రీసెర్చర్స్ ఓన్లీ ఫ్యూ ఇయర్స్ అగో ఏం చెప్పారు, యూనో ఈజ్ బికాస్ ఆఫ్ అవర్ సొసైటీ అండ్ సివిలైజేషన్ there has been a gene changes through generations. So we have developed, మనం ఏం డెవలప్ చేసామంటే టు స్టోర్ ద ఫుడ్ అండ్ కన్వర్ట్ దెమ్ ఇంటూ ఫ్యాట్. మనం కార్బోహైడ్రేట్స్ తిన్నప్పటికీ కూడా వీఆర్ బేసికలీ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఫ్యాట్. ద రీజన్ బీయింగ్ మన దేశము has suffered from famines without food, okay, for seasonal changes. We are only dependent upon natural resources. So ఇవన్నీ ఉన్నప్పటికీ కన్జర్వేషన్ కొరకు there has been a genetic transformation. In the process ఏమైంది, యూనో when you are storing something in your body for long, insulin is required. So you have to produce insulin to help what you are storing and make that into proper utilization. So that is the fundamental reason. I can go into a lot more details, కానీ ఇది it's not a scientific session. So ప్రజలకు అర్థం చేయడానికి, unfortunately because of our genetic mutational changes amongst the Indians coming through the centuries is responsible for us to develop diabetes. So Indian gene is very exclusive for developing Diabetes. at risk for diabetes more than other countries. దాన్ని మధ్యలో ఒక ఇంజెక్షన్ వచ్చి బ్రేక్ చేసేసింది ఒక మొంజారు. ఇప్పుడు ఎస్ అంతే కదా సార్? ఎస్ అంటే బ్రేక్ చేసిందని ఇంకా బ్రేక్ చేయలేదు. ఈ GLP-1 డ్రగ్స్ అని వచ్చేసి ముంజారో ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 రిసెప్టర్స్, వేరాజ్ ఒజెంపిక్ ఇవన్నీ కూడా GLP-1 డ్రగ్స్ అంటాము. సో ఇది GLP-1 అండ్ GPA ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్ ఎక్స్క్లూజివ్లీ ఇంట్రడ్యూస్ ఫర్ ఒబిసిటీ. ఓకే, ఎస్ యూ కెన్ యూస్ ఫర్ డయాబెటీస్ అనుకోండి. దిస్ ఇస్ ఓన్లీ డ్రగ్ exclusively Glaxo Pharmaceuticals has introduced for obesity. Okay. Now GLP-1 is a receptor మన బాడీలో, ఇవన్నీ రిసెప్టర్స్ గురించి మాట్లాడతాం, కెమికల్స్ మాట్లాడతాం. సో దట్ వాజ్ అ గేమ్ చేంజర్. బేసికలీ ఇన్సులిన్, గ్లూకగాన్ ఇవన్నీ రేషియోస్, సర్టన్ అదర్ హార్మోన్స్ రేషియోస్ ఆల్టరేషన్ చేయడంతో యూనో ఇట్ ఈస్ లీడింగ్ టు వెయిట్ లాస్. సో ఇండైరెక్ట్ బెనిఫిట్ ఫర్ డయాబెటిక్స్, వెయిట్ తగ్గినప్పుడు ఆబ్వియస్లీ నీ డయాబెటిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఇవన్నీ కూడా తగ్గుకుంటూ వస్తాయి. కరెక్ట్. నాట్ డైరెక్ట్లీ ఎఫెక్టింగ్ యునో ఆన్ ది రియల్ హార్మోన్స్ at the end of the day. Right. So yes, they have an effect, but ultimately what you by the virtue of మనం వెయిట్ తగ్గినందుకు డయాబెటీసే కాదు, బ్లడ్ ప్రెషర్ కాదు, all of these things are improving in people. Okay. సో నా ఇప్పుడు ఇండియాలో ముంజారో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. మనుషులు జాగ్రత్తగా ఇది ఉపయోగించాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ జస్ట్ బికాస్ అంతటా మనం చదువుకుంటున్నాము, నో సైడ్ ఎఫెక్ట్స్, దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు, కేవలం ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ ఉంటేనే, అది కూడా ఒక విధమైన థైరాయిడ్ క్యాన్సర్ మెడ్యులరీ కార్సినోమా అంటాం, అది ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకోకూడదు. ఎనీబడి బిలో 18 years తీసుకోకూడదు. సో ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్ చాలా మటుకు ఎక్కువ వినం మనం. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, adverse effects, bad effects that can affect something. So these drugs have taken that stand. అందుకొరకే ఇన్ని billions of dollars of sales జరుగుతున్నాయి. అవునవును సార్. సో మన దగ్గర కూడా under doctor supervision you can use it. Right. They are safe medications. I'm glad that they are available. And especially ఇండియాలో ఇంతగానం డయాబెటీస్ ఉన్నప్పటికీ I think we can see in the future. See, diabetes problem ఏంటంటే కేవలం డయాబెటీస్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్తో వచ్చే కాంప్లికేషన్స్తో చాలా బాధపడతాం. యూనో స్ట్రోకు, బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ అటాక్స్, కిడ్నీ ఫెయిలియరు, న్యూరాపతి, మొత్తం నరాలను ఎఫెక్ట్ చేసేది. యూనో దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ థింగ్స్ అల్టిమేట్లీ దట్ డ్యామేజెస్ ద పీపుల్. అంతే కదా సార్? దట్ ఈస్ ద ప్రాబ్లం. అలా ఉండి మళ్ళీ 100 ఏళ్ళు బతికినా లాభం లేదు. ఏం చేస్తాం? క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకపోతే ఎందుకు సార్? When you are on dialysis for such a long time, when you can't walk for neuropathy, when you have 3 strokes, and stents and bypass surgery, ఇవన్నీ కూడా దిస్ ఈస్ ద డ్యామేజ్ వాట్ డయాబెటీస్. అందుకనే షుగర్స్ బాగా కంట్రోల్లో పెట్టమని ఎందుకంటాం? అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎవ్రీ డే ఈస్ గివింగ్ డ్యామేజింగ్, మన రక్తనాళాలన్నీ డ్యామేజ్ చేస్తూ బేసిక్లీ బ్లడ్ వెసల్స్.
దానివల్ల ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి దట్స్ వాట్ వి హ్యావ్. సో పెద్ద దొంగ గజ దొంగ షుగర్ అన్న గజంగా షుగర్. సార్. మీరు హైదరాబాద్లో ఇంకా మన పాత బస్తీ పోరోడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా సార్? పాత బస్తీ పోరగాడని చెప్పాలి మిమ్మల్ని, అంతేనా? మరి ఏమని కంప్లీట్లీ ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు వెళ్ళి ఎప్పుడైనా ఇట్లా వర్షం వచ్చినప్పుడు, మనకి ఇండియన్స్కి చాలా రొమాంటిక్ ఐడియాస్ ఉంటాయి అబౌట్ ఫుడ్ అండ్ సెలబ్రేషన్. వర్షం పడితే ఎక్సైట్ అయిపోతాం. అవును, నేను చాలా ఎక్సైట్. అసలు నేను చిన్నపిల్లగా అయిపోతాను. ఇంతవరకు చెప్పుకుంటూ వస్తాను అమెరికాలో కూడా ఎప్పుడు కూడా, ఐ విష్ టుడే ఇస్ రైనింగ్, నేను ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనేసి. ఎందుకంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఆ మట్టి వాసన, దట్ స్మెల్ సో డిఫరెంట్. ఇప్పుడు లేదు, అన్ని రోడ్లు కట్టేశారు. యూనో వి కాంట్ స్మెల్ దాట్. అదే కదా. యూనో చిన్నప్పుడు పెరిగేటప్పుడు బాగా వర్షం పడుతుంటే, నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద రెయిన్. యూనో సో నేను అస్సాంలో చిరపుంజిలో ఎక్కడనో పుట్టేది ఉండే. యూనో వచ్చేసి హైదరాబాద్లో పట్టాను దక్కన్లో. సో ఐ లైక్ రెయిన్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ, హైదరాబాద్లో రెయిన్ పడితే ఒక వాతావరణం వస్తుంది. ఏం చేస్తారు సార్ మీరు? ఏమైనా వెళ్ళి ఇరానీ చాయ్ మంచిగా అట్లా తాగుతూ, లేకపోతే బజ్జీలు బోండాలు బన్నులు తింటూ అట్లా ఇంటెలిజెన్సెస్ ఇప్పుడు ఇంత మీకు నాలెడ్జ్ వచ్చేసింది విపరీతంగా. మాకు 10% 5% కూల్చా వినే మేము భయపడతాము. మీరు డాక్టర్ కాబట్టి మీరు ఇంకా జాగ్రత్తగా ఉంటారా? వర్షం పడితేనా? వర్షం పడితే వెళ్ళి డూ యూ ఇండల్జ్ అండ్ ఈట్ అవుట్, ఈట్ స్ట్రీట్ ఫుడ్, ఆర్ యూ సే నో 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 హైజీన్? నా జీవితం అంతా ఈ 4 గోడలను గడిచిపోతుంది అంతేనా సార్? వర్షం పడినప్పుడు పానీపూరి బండి పెట్టి హాస్పిటల్లో పేషెంట్స్తో వాళ్ళతో, యూనో. కానీ వర్షం పడినప్పుడు బయట భోజనం చేసుకోం కొద్దిగా జాగ్రత్తగా. మన దేశంలో జాగ్రత్తగా ఉండాలి కదా సార్. అది అడగలేక ఇలా అడిగాను సార్, కొంచెం అందంగా అడిగాను మిమ్మల్ని. అలా మరి సబ్జెక్ట్ మ్యాటర్ మీద వెళ్ళిపోతే బాగోదు, కొంచెం అందంగా అడుగుదామని. స్ట్రీట్ ఫుడ్. ది అదర్ థింగ్, మన దగ్గర రోడ్లు సరిగ్గా లేకపోవడము. ఓకే, మన జాడి పడిపోతే మన మోకాలు బొక్కలు ఎక్కడ ఇరిగిపోతాయో, యూనో. సో డోంట్ బి సో వాట్ యు కాల్ అడ్వెంచరస్. కరెక్ట్, దట్స్ ద రైట్ వర్డ్. యూనో, ఇఫ్ యు ఆర్ అడ్వెంచరస్ దెన్ ఐ థింక్ బీ కేర్ఫుల్. యూనో, వాట్ ఆర్ యూ వేరింగ్, హౌ ఆర్ యూ వాకింగ్? you're not going to slip and fall. Malado పెద్ద ప్రాబ్లం. ఓకే, సో యూ హావ్ టు బి కేర్ఫుల్. yes sir, absolutely. I always wonder సార్, మీరు అమెరికా లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ హెల్త్ కేర్కి ఇదివరకు అమెరికా అనేవాళ్ళు. ఎక్కడైనా ఇక్కడ క్యాన్సర్ వస్తే అమెరికా వెళ్ళిపోయారు అనేవాళ్ళు. కానీ అక్కడ అమెరికా నుండి అక్కడ మీరు సక్సెస్ఫుల్గా ఉండి యూ కేమ్ బ్యాక్. సో హౌ డూ యూ సీ ద డిఫరెన్స్, అంటే వెన్ యూ గో బ్యాక్ నౌ అండ్ విజిట్ వర్సెస్ స్టేయింగ్ హియర్ విత్ ద హెల్త్ కేర్ సిస్టమ్ స్పెసిఫికలీ? ఎన్నోసార్లు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చెప్తూ వచ్చాను. సే మై లైఫ్ జర్నీ వాజ్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ డాక్టర్, ఫార్చునేట్లీ నేను ఎన్నో లీడర్షిప్ పొజిషన్స్లో ఐ సర్వ్ దేర్ ఇన్ దట్ కంట్రీ. సో మనం అంటాం కదా, ఐ వాచ్డ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. ఆల్మోస్ట్ సుమారుగా 25 సంవత్సరాలు ఐ వాజ్ ఇన్ ద బోర్డ్ రూమ్స్. సో వీ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. సో ముందు వెళ్ళినప్పటికీ దాని తర్వాత ఇస్ ఫ్యూ డెకేడ్స్. నాకు అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇండియాకి వచ్చినప్పటికీ దే వాజ్ ఎ నైట్ అండ్ డే డిఫరెన్స్ ఉంటుండే. ఇక్కడ ప్రాక్టీస్కు, ఇక్కడ ఉన్న హాస్పిటల్, ఇక్కడ సంస్థలు అక్కడ చూస్తుంటే ఇక్కడ అప్పుడు అనిపించేది, ఇలా చేస్తారు, హౌ కెన్ దే ట్రీట్ దిస్. అండ్ దాంతోపాటు డాక్టర్స్ వర్ గుడ్, కానీ ది ప్రాబ్లమ్ వాజ్ ఫెసిలిటీస్. రెండోది మెడికేషన్స్ అవైలబిలిటీ కాకపోవడంతో, మూడవది ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ. యూనో, ఇప్పుడు ఈ మూడిట్లో కూడా వీఆర్ ఆన్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్. నాట్ ఓన్లీ అమెరికా, జర్మనీ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. మన దగ్గర టెక్నాలజీ అమెరికాలో అక్కడ డిస్కవర్ చేసినప్పటికీ, యూరోప్లో డిస్కవర్ చేసినప్పటికీ, వీఆర్ ఇన్స్టాలింగ్ ఫాస్టర్ దెన్ దెమ్. అమేజింగ్ థింగ్. ఈరోజు సిటీ స్కాన్ అనుకో, ఎంఆర్ఐ అనుకో, పాన్ షాప్స్ లాగా గల్లీలో ఉన్నాయి. అవునవును, కరెక్టే. ఎవరికి డబ్బు ఉంటే ఎక్కడ సంపాదిస్తే వాళ్ళు డయాగ్నాస్టిక్ సెంటర్ని పెట్టుకుంటారు, ల్యాబ్ అని పెట్టుకుంటారు, హాస్పిటల్ అని పెట్టుకుంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. సో దే హాస్ బీన్ ఈ యంత్రాలన్నీ కూడా. యూనో, ఒకసారి నేను 2000లో ఎప్పుడో వచ్చినప్పటికీ నేను ఒక జోక్ వేసేవాడిని. ఏంట్రా ఈ సిటీలో ఇంతగానం పెట్ సిటీస్లో, హ్యూస్టన్ లాంటి సిటీలో 4th లార్జెస్ట్ ఇన్ అమెరికా. ఓకే, ఇట్ ఈస్ ద వరల్డ్స్ క్యాపిటల్ ఆఫ్ మెడిసిన్, లార్జెస్ట్ మెడికల్ సెంటరు. మొత్తం సిటీ అంతా చూస్తే 2 పెట్ సిటీస్. హైదరాబాద్లో 8, 10, 9, 10 పెట్ సిటీస్. అరే వాట్ ఆర్ ది డూయింగ్ విత్ దిస్ పెట్ సిటీస్? ఇంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారా పెట్ సిటీస్ చదవడానికి? ది ఆన్సర్ ఈజ్ నో. బట్ we were way ahead. That's one advantage we had. అంటే పీపుల్ ముందుకు, ప్రజలు ముందుకు వచ్చేసి బిజినెస్ వాళ్ళు, ది అబిలిటీ టు ఇన్వెస్ట్ ద మనీ, గెట్ దోస్ టెక్నాలజీస్. ఓకే, ఎక్కడో మనం ప్రారంభించాలి కదా. అవునవునవును. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద డాక్టర్స్ రీడ్, తర్వాత డాక్టర్స్ వచ్చారు, టెక్నాలజీ ఉంది, నేర్చుకున్నారు. అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ హ్యావ్ హెల్ప్డ్ us today, where we have built so many hospitals.
ఓకే, మన హెల్త్ కేర్ కూడా ఆన్ పార్ విత్ మోస్ట్ International. సిచ్యువేషన్స్. Yes. Okay. Absolutely. Yes, we can criticize it. We can call about, corruption in healthcare and so many other things. There are negative things in any society, in any form. Today, మన ప్రజలకు అమెరికా పోయవలసిన అవసరము అసలు ఆల్మోస్ట్ 80-90% వరకు లేదు. ఎస్, సర్టన్ క్యాన్సర్స్లో, కొన్ని న్యూరలాజికల్ సిచ్యువేషన్స్లో, ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ అని, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని, అవి ఇంకా మన దగ్గర లేవు. అటువంటి సిచ్యువేషన్స్లో వీ హ్యావ్ యాక్సెస్ టు గో. కానీ ముందు మీరు అన్నట్టు ఏ పేషెంట్కు క్యాన్సర్ వచ్చినప్పటికి కూడా వీ హ్యావ్ టు గో టు అమెరికా. ఆ నోషను ముఖ్యంగా డ్రగ్స్ ఇక్కడ అవైలబుల్ లేకుండే. సో వీ షుడ్ కాంప్లిమెంట్ ద ఇండియన్ గవర్నమెంట్ ఫర్ రిలాక్సింగ్ ద రూల్స్ అండ్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన ఫార్మా కంపెనీస్ they were able to manufacture these drugs and make it available. And I'll ask the same question vice versa. ఏంటంటే మనకి బెస్ట్ తోపు డాక్టర్లు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఎ ట్రూ హైదరాబాదీ సార్. నిజంగా సార్, అంత పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు. వి హియర్ ఆఫ్ డాక్టర్ నోరి, రేడియాలజీ కానీ ఎందుకు మనకు ఒక టెస్ట్ ఇప్పుడు టుడే ఇఫ్ ఐ హావ్ టు గెట్ బ్లడ్ వర్క్ డన్ ఇన్ ద US until I go through my primary healthcare provider, I cannot do it. I'll make a little correction. తోపు డాక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళలేదు, అక్కడ పోయి తోపు అయ్యారు. అంతేనా? See, America is a wonderful country. It gives opportunity. ప్రతి దేశం, ప్రతి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఎవరు కూడా ఆ దేశానికి వెళ్ళినప్పటికీ దే గెట్ అన్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దాట్. Whether today Satya Nadella is a CEO, Sundar Pichai is a CEO of all of his companies. All of our backgrounds came from very humble families. We went to whatever education was available in this country, but we made it big there, because that opportunity that country creates. So unfortunately, each situation, if I have to ask and if you have to say today, ఇలాగా చెప్తూ వస్తున్నాను లాస్ట్ 1 or 2 years, because every 2 months I still go and I study, I look at it. చాలా డిఫరెన్స్ ఇప్పుడు. మీరు అన్నట్టు ఇవాళ చేసిన బ్లడ్ టెస్ట్ సుమారుగా 4, 5, 6 రోజులకు నీకు రిజల్ట్స్ రాదు. ఓకే, నువ్వు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ కల్చర్స్ చేయాలి. 48 అవర్స్లో రిపోర్ట్ మనం కావాలి. 7 రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. ఓకే, దానికి మళ్ళీ 5 సార్లు డాక్టర్స్ ఆఫీసర్స్ కాల్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తారు. అసలు ముందు ప్రిస్క్రిప్షన్ లేదు చేయరు కదా సార్ అక్కడ టెస్ట్లు. నో, you can't get it done. There's no facility at all. You can't go to a lab. మన దగ్గర చెప్పాను కదా, లేన్కు ల్యాబ్ ఉంది. నువ్వు పోయేసి వాడు ఏం టెస్ట్ 40 టెస్ట్ చేసినా వాడు బ్లడ్ తీసుకుంటాడు, చేసేస్తాడు. You can do it, but that system also is wrong. The point is హెల్త్ కేర్లో ముఖ్యంగా యాక్సెస్ టు హెల్త్ కేర్. If you can't have an access and $4.5 trillion healthcare industry అమెరికాలో ఉన్నప్పటికీ నువ్వు డాక్టర్ను ఎప్పుడు కావాలి ఇప్పుడు చూడాలనుకుంటే, ఓకే, నీకు క్యాన్సర్ అని డయాగ్నోస్ చేసినప్పటికీ అపాయింట్మెంట్ 4 వారాలు, టెస్టింగ్స్ మళ్ళీ ఇంకా 4 వారాలు, ట్రీట్మెంట్ మళ్ళీ ఇంకా 4 వారాలు. యూ జస్ట్ లుక్ అట్ ద హోల్ సిచ్యువేషన్. సో ఐ థింక్ దే ఆర్ స్పాయిలింగ్ ద సిస్టమ్ బై ది కార్పొరేట్ గ్రీడ్ అంటాం. ముందు ప్రైవేట్ ప్రాక్టీస్ బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ డాక్టర్స్ కంట్రోల్లో ఉండే. ఇప్పుడు ఓన్లీ 20% ఆఫ్ అమెరికా ఈజ్ విత్ ప్రైవేట్ ప్రాక్టీస్. 80% ఇట్ హాస్ బీన్ టేకెన్ ఓవర్ బై ది హాస్పిటల్స్, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్, ఫార్మస్యూటికల్ కంపెనీస్, ఫార్మసీ కంపెనీస్. సో ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది డాక్టర్స్కు? వాళ్ళు 9 to 5 దిస్ థింగ్. అండ్ వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తీసుకొని ధరలు పెంచేశారు, యాక్సెస్ టు కేర్ లిమిట్ చేశారు. And doctors have no interest. I'll work like 8 to 5 చేసుకుంటాను, 9 to 5 I'm gone. To destroy a system చాలా సులభం. To construct something is the most difficult. I don't know why this is happening. Even Americans are realizing it. And I feel అందుకొరకు అనుకుంటున్నాం, మనం బంగారం లాంటి దేశంలో ఉన్నాం. In spite of all our faults. Correct. ఎప్పుడే కానీ హెల్త్ కేర్ గురించి ప్రతిసారి మనం నెగిటివ్గా ఆలోచిస్తాం. ఇంత ఖరీదు, ఇంత దిస్ థింగ్, ఆల్ ఆఫ్ దట్ స్టఫ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మనం ప్రజల్లో అవగాహన కలిగించాలి మీలాంటి వారు. ఓకే, హెల్త్ కేర్ ఇస్ ఓకే, ఇట్స్ ఎక్స్పెన్సివ్. ఇన్ వాట్ వే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్? ఓకే, నువ్వు కార్ కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావా? ఒక మోటార్ బైక్ కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావా? ఓకే, ఇవన్నీ కూడా నీకు కావాల్సింది
ఒక రెఫ్రిజిరేటర్ కొన్నప్పుడు ఎక్స్పెన్సివ్ అంటున్నావు. బట్ వై ఇన్ హెల్త్ కేర్ నీకు సర్జరీ కావాల్సినప్పటికీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాల్సినప్పటికీ ద కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ హై. ఎస్, దెర్ ఇస్ అన్ అబ్యూస్. సిస్టంలో అబ్యూజ్ విల్ హ్యాపన్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్. కరెక్ట్. అది మనము ప్రజలు దే షుడ్ బి కాన్షియస్ ఇనఫ్, వాళ్ళు గ్రహించాలి. అవును. దే షుడ్ చూస్. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఇస్ సంథింగ్. అవును. సమ్ ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఇట్, సమ్ డోంట్ హ్యావ్ ఇట్. దాని కొరకు ఎవరు రెస్పాన్సిబుల్? పబ్లిక్ షుడ్ మేక్ ఎ డెసిషన్ ఆన్ దాట్. దే షుడ్ చూస్. We can't clean up the entire system. It's impossible. No? ఇంకా ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్, పిండి కొద్ది రొట్టె. మనకి ఎంత అఫోర్డ్ చేయగలిగితే అంత బెస్ట్ హెల్త్ కేర్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎక్స్పర్టీస్ గురించి చెప్పట్లేదు సార్, బట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్, కంఫర్ట్, రైట్, అవన్నీ కూడా ఫర్ హూఎవర్ కెన్ అఫోర్డ్. పెద్ద డాక్టర్లు, ప్రఖ్యాతి కాంచిన డాక్టర్లు, మీరు తోపు డాక్టర్లు అన్నారు ఇప్పుడే. ఓకే, ఆ కాన్సెప్ట్ చాలా ఉంది మన దేశంలో. అందరూ ఒకటేసారి ఒక లైన్లో నిలబడతారు. ఇంత పెద్ద డాక్టర్ అనేసి వాట్ ఇట్ ఈస్, 5 నిమిషాలు టైం ఇచ్చినా సరే అనుకుంటారు. ఈ కాన్సెప్ట్ వలన విచ్ ఇస్ చేంజింగ్, బై ది వే ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రజలు బాగా గ్రహిస్తున్నారు. ఆ సెంటిమెంట్ చాలా తగ్గుకుంటా వస్తుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ గుడ్ డాక్టర్స్, వెల్ ట్రైన్డ్ డాక్టర్స్, ఫార్చునేట్లీ నౌ దే ఆర్ అవైలబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. చాలా మందికి ఉన్నారు. దట్స్ ద రీజన్ వై పేషెంట్స్ విల్ గో అండ్ చూస్ ఎక్కడ వాళ్ళు కంఫర్టబుల్గా దే ఫీల్ ఎనీథింగ్. అమ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వప్న, ఇన్ లైఫ్ వెన్ వి డూ, వీ హ్యావ్ టు బి హానెస్ట్. Okay, integrity should be the biggest virtue of a human being. Okay, you should stand up to that at all times and 24/7. Adi leni vaadu, whatever it is, temporarily you might be successful, you might be something, but there is always some day that you'll be caught. Very true, sir. Yeah, someday you'll be caught. So especially in healthcare, మనం ఎంత న్యాయంగా ఉండి, ఎంత న్యాయంగా మనం పేషెంట్స్తో అప్రోచ్ అయ్యి అండ్ వాళ్ళకు ట్రీట్ చేయడం జరుగుతుందో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ దిస్ కాస్ట్ ఫ్యాక్టర్ పేషెంట్స్ మైండ్లో నుంచి తొలగించడానికి మీలాంటి ఇంటర్వ్యూస్, పేపర్ జర్నలిజము, దే షుడ్ కన్విన్స్ టెక్నాలజీ ఈజ్ కాస్టింగ్. ఈ టెస్ట్ చేయాలంటే మా చేతిలో ఏం లేదు. వాడు అమ్మేవాడు రీఏజెంట్ కాస్ట్ ఇంతగా ఉంటుంది. నీకు ఈ డయాగ్నోసిస్ తొందరగా కావాలి అంటే, ఇప్పుడు క్యాన్సర్ కేవలం బయాప్సీ ద్వారా అయ్యే స్థితిలో లేవు. ఆ బయాప్సీ చేసి పెథాలజీ రీడింగ్ తర్వాత మళ్ళీ రిసెప్టర్ టెస్టు, ఐహెచ్సిసు, ఇమ్యునోహిస్టోకెమికల్ స్టెయినింగ్సు, ఇవన్నీ ఖరీదు ఎన్నో వేలు అవుతాయి. ఎందుకు అవుతున్నాయి? అది డాక్టర్ జేబులోకి పోతలేదు, హాస్పిటల్కు డైరెక్ట్గా పోతలేదు. The cost of all these stains and equipment is so high. Yet again it's disheartening, sir. ఎందుకంటే ఒక స్ట్రాటా ఆఫ్ సొసైటీ వరకు చాలా విషయాలు అందుబాటులో లేవు, బట్ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకి ద బెస్ట్, లేటెస్ట్, ఎక్సలెంట్ హెల్త్ కేర్ అందుబాటులో ఉంది. Absolutely. ఈ స్ట్రాటా ఆఫ్ సొసైటీ గురించి మాట్లాడితే మనకి ఫండమెంటల్స్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అందరూ దే ఆర్ గ్రేట్, వండర్ఫుల్, దే ఆర్ హీరోస్. బట్ ఎక్కడో ఆ ఎన్వైరన్మెంట్లోనే దేర్ ఇస్ కొంచెం ఇంపేషన్స్, ల్యాక్ ఆఫ్ ఫండమెంటల్, ఒక హాస్పిటాలిటీ కావచ్చు, హాస్పిటల్ కాదు, జస్ట్ ఆల్సో ద వే. సో దట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. ఐ విష్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, మీరు చెప్పారు కదా అమెరికాలో ఉన్నారని. ఇప్పుడు అమెరికాలో కౌంటీ హాస్పిటల్స్ అంటాం. ఎలాగా మన సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా, గాంధీ, ఇటువంటి హాస్పిటల్స్ పబ్లిక్ హాస్పిటల్స్. అక్కడ కౌంటీ హాస్పిటల్స్ అంటాం. తర్వాత వెటరన్స్ హాస్పిటల్స్ ఉన్నాయి. నువ్వు ఒక కౌంటీ హాస్పిటల్కి వెళ్తే ఇట్స్ ద సేమ్ థింగ్. Like a government hospital here. It's the same thing. It's much worse. Oh. It's much worse. See, my training law, university training law, US law, we have a private hospital, we have a county hospital, we have a veterans hospital. అంత బ్రాడ్ ఎక్స్పోజర్ ఉంటుంది. నేను కౌంటీ హాస్పిటల్లో నా రొటేషన్ ఉన్నప్పటికీ గ్యాస్ట్రెంట్రాలజీ సూపర్ స్పెషలైజేషన్ చేసేటప్పుడు ఎన్నోసార్లు నేనే వెళ్ళేసి స్ట్రెచ్చర్ తీసుకెళ్ళేసి పేషెంట్ వార్డులో నుంచి స్ట్రెచర్లో పెట్టి మా ఎండాస్కోపీ రూమ్లోకి తీసుకురావాల్సి వస్తుంది. చచ్చి ఐవి కూడా మేనే స్టార్ట్ చేయవలసి వస్తుంది. అక్కడ ఉన్న నర్సెస్ దే వర్ నెవర్ మూవింగ్. జాయ్స్ అనే నర్స్ ఉండే, అందరూ డాక్టర్స్ ఆమెకు మస్కా చేయాలి. జాయ్స్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ జాయ్స్? డాక్టర్ రెడీ ప్లీజ్. ఓకే, ఐఎమ్ ఫైన్. ఓ, యూ వాంట్ టు డూ యువర్ పేషెంట్? గో 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 అండ్ గెట్ ఆన్ స్ట్రెచర్. See, I'm telling you, people think, unless and until ఆ ఎక్స్పోజర్ లేనప్పటికీ. కానీ ఒకటి ఉంది, మీరు అన్నారు కదా మధ్య తరగతి వాళ్ళకు కూడా, ఓకే, ఈవెన్ లోవర్ దిస్ థింగ్ ఆల్సో
at least there is some access. They can go and see a basic doctor in this country sometimes. అక్కడ మీరు అన్నట్టు డాక్టర్ వాడు ఇక్కడ వేరుకి వెళ్తారు. ఓన్లీ వన్ అడ్వాంటేజ్ దే హ్యావ్ ఇస్ యూ కెన్ గో టు ఎమర్జెన్సీ రూమ్స్. యూ కెన్ గో టు ఎనీ ఎమర్జెన్సీ రూమ్. యూ ఆర్ గ్యారంటీడ్ బై లా వెదర్ యూ హ్యావ్ మనీ ఆర్ ఇన్సూరెన్స్ ఆర్ నాట్, యూ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్. మన దగ్గర ఇంత బ్రహ్మాండంగా హాస్పిటల్స్ పబ్లిక్ సెక్టర్లో కట్టినప్పటికీ ద ప్రాబ్లమ్ ఇస్ దాట్ we have to change. The culture has to come from within, from everybody, from doctors to nurses. Starting from hygiene. Yeah. Starting from the way nobody owns it up. Nobody owns it up. Nobody. But that is an easy problem to fix it. Really, it has to come from the top. Whoever is the top. You might say the government, you might say the hospital, this thing, but the powers have to be given. See, in a system like this, if you can't remove somebody, you have to go through 10 layers. వాడు ఏం చేయగలుగుతాడు? నువ్వు హాస్పిటల్ సూపరింటెండెంట్ అయినా CEO అయినా ఏం చేసినా కూడా ఇస్ ద సేమ్. హీ కాంట్ డూ ఎనీథింగ్. So you need to make this processes simplify, to keep good talent, responsible talent. It's not that we don't have hospitals. We have thousands of beds in public sector. And ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్? ఆ క్రోర్స్ అన్ని వింటుంటే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. Even equipment. Now a lot of international companies are more happy with the public sector than private. వాళ్ళకు టెండర్లో వేస్తారు, దే గెట్ టెన్స్ ఆఫ్ మషీన్స్, CTs, MRs కొంటూనే పోతుంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ. అదే పరివర్తన ఇప్పుడు ప్రజల్లో మీరు అందాక అన్నట్టు ఒక హెల్త్ కేర్ అవేర్నెస్ అయితే వచ్చేసింది ప్రజల్లో, హెల్త్ కేర్ పట్ల, వాళ్ళ ఆరోగ్యాల పట్ల. సో దే గెట్ ది ఆప్షన్ టు చూస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. Now there is a slow revolution is happening. మనం ఒక గమనిస్తున్నాం. స్పిరిచువలిజం అనేసి మన డైటరీ హ్యాబిట్స్, ఎక్సర్సైజింగ్, which is slowly catching up, maybe in only urban areas. Okay, but there will be a trickle down phenomena. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ రూరల్ ఏరియాస్లో people are getting educated. అమ్మాయిలైనా అబ్బాయిలైనా they're all observing it because of dissemination of information. TV ద్వారా, phones ద్వారా, they're being bombarded. So they're practicing. So India might skip that era, just like we skipped the telephones and went to cell phones. We might be in a very good position in the history of the world that we may not suffer our same chronic diseases, the number of cancers, what the Western world has gone through, likely we might skip. మీరు అన్నట్టు మనకి పెద్ద ఆస్తి మన బిలీఫ్ సిస్టమ్స్ అండ్ అవర్ స్పిరిచువాలిటీ. సో మచ్ సో సార్, ఆన్ లైటర్ నోట్, మన వైన్ షాప్లకు కూడా శ్రీ కనకామహాలక్ష్మి వైన్స్ అని పెడతాం. దేవుడి పేరు పెట్టేస్తే ఎక్కడో అక్కడ గిల్ట్ పోతుంది. మరి వాడు డబ్బు సంపాదించాలి కదా, అమ్మాలి కదా. భగవంతుని పేరు ఎత్తండి, మన దగ్గర ఏం జరుగుతుందండి? ఓకే, దొంగలు కూడా గుళ్ళకి వెళ్తారు కదా. ఓకే, ఇంకా ఎక్కువ ఆస్తి కావాలంటారు కదా. ద సేమ్ థింగ్. దుర్గా లక్ష్మి పెట్టుకో, కనకలక్ష్మి పెట్టుకో, వెంకటేశ్వర వైన్స్. ఎన్ని వైన్స్ నీకు చెప్తాను, గ్యారంటీ ఇస్తాను. ఇప్పుడు నేను పోయి కౌంట్ చేయమనండి, దెర్ విల్ బి అట్లీస్ట్ 100 వెంకటేశ్వర వైన్స్. అండ్ దట్ ఇస్ భగవంతుని తలుచుకొని వ్యాపారం చేయాలి, చేసినా కూడా. ఓకే, దట్స్ వాట్ ఐ మీన్ టు సే. సో ద బాలాజీ, వెంకటేశ్వర వైన్స్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. వాడు చేసేది వాడు చేస్తున్నాడు. వానికి కస్టమర్స్ వస్తే వాళ్ళ ప్రాబ్లము. ఆల్కహాల్ టాక్సినా, పాయిజనా, వాడు ర్యాట్ మెడిసినా, ఏం మెడిసిన్ వాని ఇష్టం, వాడు తీసుకుంటున్నాడు. ఏం చేస్తాం? సార్, యూర్ సచ్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యూమర్. మీకు ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఉంది. మీతో నేర్చుకున్నాను ఇప్పుడే సార్ కాన్సెప్ట్ లో. బట్ సార్, మీరు రిలాక్సేషన్కి ఏమైనా చేస్తారంటే, లైక్ యూ లిసన్ టు మ్యూజిక్, అసలు ఆ టైం ఉంటుందా? పాత సినిమా పాటలు వినడము, షాయరీ, షేర్ షాయరీ ఏమైనా ఉంటుంది సార్? ఒక సిస్టమ్, ఒక హ్యాబిట్ నేను నేర్చుకున్నాను జీవితంలో. From the day in the morning I start, I am in a relaxed mood 90% of the times. That relaxation helps me to do my best, okay? Give my best to everybody. One of the biggest relaxation point is that my sense of humor. I like people to be light-hearted. Don't take things very seriously. Be a professional, but have a personality that you're light-hearted. సో మా హెచ్ఆర్కి ఎప్పుడు చెప్తుంటాను, అమెరికాలో అదే చెప్పేది, ఇక్కడ చెప్పేది, డోంట్ హైర్ సీరియస్ పీపుల్. దే క్యాన్ బి ప్రొఫెషనల్లీ గ్రేట్, బట్ దే షుడ్ హ్యావ్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ ఫర్ ద జాబ్, సార్. So that is, so my relaxation starts rightly from the day. But if you ask my personal habits, I love reading. Okay, I'm a nut. So that is my biggest relaxation.
then meeting friends. సినిమాలు గినిమాలు చూడరు అసలు. 10 మంది చెప్పి దిస్ ఎ గుడ్ మూవీ అంటే చూస్తాం. నాకు ఇది టీవీ సీరియల్స్, సోప్ ఆపరాస్, ఆల్ బట్ ఐఎమ్ ఎ న్యూస్ బఫ్. నాకు మొత్తం ప్రపంచంతో ఐ నీడ్ టు బి ఇన్ టచ్. అది లేనిది నాకు రిలాక్సేషన్ ఉండదు. యూ కెన్ ఆస్క్ మీ ఇన్ విచ్ కంట్రీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ మై 18-hour days, I can tell you. You know exactly. I need to be connected to the world. So reading, watching, I do watch television sometimes at 12 a.m., 1 a.m. సో అయితే మీరు 12 AM అనే మీరు మేలుకుని ఉంటారంటే అందరూ సర్కేడియన్ రిథము, ఈవినింగ్ నిద్రపో తొందరగా, పొద్దున్నలే, ఈ రూల్స్ అన్ని అసలు నడవు. Unfortunately, see what the rule is that 6 to 8 hours of sleep. నా వయసుకు 6 hours of sleep is more than adequate. So even if I sleep at 12:30, 6 o'clock is fine. 4 గంటలకు లేచి అది ఏమంటారు సంధ్యాస్నానం, ఆల్ దట్ స్టఫ్, వర్షిప్, అది లేదు. మా నాన్నగారు మాకు అప్పుడే చేసి ఈ బీటన్ అవుట్ ఆఫ్ అవర్ సిస్టమ్. 4 గంటలకు లేపిచ్చేసి చల్లటి నీళ్ళలో స్నానం చేయమని పుస్తకాలు పట్టుకొని 5 గంటల నుంచి అవన్నీ చేశాం మేము. సో ఆ ఫేజ్ అయిపోయింది కదా, సో 6 గంటలకు లేద్దాం అనుకున్నాం. సో విచ్ ఇస్ ఫైన్. 6 to 7 hours of sleep, that should be the focus. And what time you're going to bed, all that stuff is about the individual this thing. Okay. So relaxation is that I like good friends, I like good food, I like variety of good foods. Ippudu mana Hyderabad though, it has become a wonderful dining destination. Beautiful destination. It's almost like any other western country. So we should be very proud. Halim buffa? Nenu halim ante ma amagaru baga chesedi halim when she was alive. So I eat halim during the season once or twice. నేను ఎక్కువగా బయటికి పోనండి. ఓకే, as long as what we do, then do it at home, but once in a while we do go. Okay, so you might be thinking my life is not boring. Don't even think for a second. No, I'm thinking about your wife, sir, actually. Until since you're so sorted and you have your sense of humor and you have your reading bank and all that, what will she do when she has to go out? Well, she has to find her own way. Compatible couples, compatible people అన్నప్పటికీ, compatible at professional level, it only compatibility comes in when you like something in somebody. That's all there. Very true. Correct? Sir, very true. Yeah. Aptly said. So I think life happens in India, sir. I love India. I love Hyderabad more than anything. పక్కా హైదరాబాద్ కాబట్టి. మీరు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ చేశారా సార్ ఇంట్లో కూర్చుని? యాప్స్ ఉన్నాయి ఫోన్లో, కానీ ఎవరికో చెప్తాను ఎప్పుడన్నా, వన్స్ ఇన్ బ్లూ మూన్. 10 నిమిషాలలో మనకి ప్రపంచ ఫుడ్ ఏది కావాలంటే అది ప్రత్యక్షం మన ఇళ్లలో. ఈ లగ్జరీ అమెరికాలో ఎక్కడ ఉండదు. అక్కడ కూడా ఇప్పుడు కొంచెం, బట్ ఇట్స్ స్టిల్ ఎ ప్రాసెస్. ఇక్కడ 10 minutes అనే టైమింగ్ అది ఉందో, అక్కడ 10 minutes అని లేదు. వస్తుంది అక్కడ 10-20 minutes కూడా. ఇట్స్ కమింగ్ అప్. ఊబర్ ఈట్స్, థింగ్స్ ఆర్ చేంజింగ్. ఊబర్ ఈట్స్, Uber Eats, DoorDash, DoorDash, exactly. Yeah, the DoorDash, all these things are there. So, కానీ ఎందుకో సార్ ఇక్కడ ఉన్నంత అజిలిటీ, వీఆర్ ఆల్ వెరీ అజైల్ మూవింగ్. వర్షం పడిపోతుంది, గొడుగు పట్టుకుని వాడు స్విగ్గీ పట్టుకుని బిర్యానీ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేస్తాడు 10 నిమిషాల్లో. బోల్ట్ అంటే చాలు. నాకు భయం అవుతుంది అటువంటిది. అవునా సార్? యా, ఏందది 5 minutes 10 minutes లో, see, the thing is that forget about you getting the delivery, but look at this pressure you're putting. When I see all this road traffic accidents, we have seen in the last 6 months, 2 or 3 of these, I don't want to name Swiggy and all these companies, but these are the food deliverers, 17, 18-year-olds died on their motorbikes. They lost their life. So what is the necessity of putting this pressure in day? And anta tondarga, no, say you wanted some pasta or noodles అనుకున్నావు. How could he deliver? How could the guy make? You mean to say something వాడు చేసేసి కలిపి పెట్టేసి అది ఎంతకాలం నుంచి పెట్టుంచాడు వాడు? Who is checking? Is it refrigerator, proper temperature control? So quickly to make and put in a box and guy getting a motorbike and you're so happy 10 minutes లో వచ్చేసిందని. We Indians are so active, మనకు టైం చాలా విలువ కదా ఇక్కడ. 10 నిమిషాలు కావాలి. As if there is no other time in the world. No, we have to be very careful what as a society where we are heading. There's no reason to adopt some of these things which. రెండు చాలా ఆలోచింపచేసే పాయింట్ సార్. ఎప్పుడు ఐ డోంట్ థింక్ చాలా మంది ఆలోచించరు వాడికి ఎంత ప్రెషర్ అయితే వాడు అంత తొందరగా. రెండోది ఎప్పటి నుంచి చేసి పెట్టిన ఫుడ్ అది ఫ్రిడ్జ్ లో పెట్టచ్చో లేదో కూడా తెలియదు. Absolutely. And once or twice my experience with these foods is that, okay, fine, when you have compulsion and things like that, it's a good transition happening in India. I am grateful for women from these companies, where a woman's role
Unfortunately, the thinking standards of men ఎంత హారబుల్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం వేసేది. How could I expect a woman just to be in the kitchen and she's married for what? Making food? Now this is the biggest freedom. These companies have given freedom and liberated women. Absolutely, Okay? that's true. And that's a great thing that has happened. You can save time, you can do these things, but do it a little properly. There's no urgency of these things. అదే Don't take it to the extent of 10 minutes, 15 minutes అట్లానే. పాయింట్ నోటెడ్ సార్. యాక్చువల్లీ చాలా ఇది ఆలోచించాలి. అంత తొందరపడి ఎందుకంత Yeah. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎక్స్పెక్ట్ Right. చేస్తున్నాం అసలు మైండ్లోంచి. సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుని మర్చిపోయాను ఇందాక. గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటే పిచ్చెక్కిపోతుంది, యాంగర్ ఎక్కువైపోతుంది, భార్యల మీద బాగా అరుస్తారు భర్తలు. రెండోది ఈవెన్ సెక్షువల్ హెల్త్ ఇస్ అఫెక్టెడ్, ఫర్టిలిటీ ఇస్ అఫెక్టెడ్ అని వింటున్నాం. ఇస్ ఇట్ ట్రూ? All of this is true. ఓ In fact, gut dysbiosis is a term that we use. The gut microbiome, first diseases తెలుసుకున్నప్పటికీ psychiatric diseases, okay, which is depression, anxiety, sleeplessness. All of these normal human behaviors which have become abnormal. Enough scientific evidence has ఇప్పుడు మనకు available ఉంది, accumulated, to say that these are due to very likely gut dysbiosis, anger, criminal mindset of the people, the hormone serotonin, which is also gut bacteria play an enormous role. అవును కదా. People who have criminal bent of mind, people who kill others, why is their psychological framework like that? It is all related to these certain types of hormones and the interplay with the gut bacteria, which has come into play. So where is కొత్త సైన్స్ ఎక్కడ అవుతుంది, కొత్త రీసెర్చ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నాం కదా, ఇప్పుడు సుమారుగా 100, 150, 200 బ్యాక్టీరియా క్లియర్గా ఐసోలేట్ చేశారు. ఒబిసిటీకి ఇది, ఓకే, మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్నప్పటికీ ఇది అనుకుంటున్నారు. Now they have to manipulate this bacteria to prevent this disease or treat this disease. Now that is the next phase which is going to come in. That's where hundreds of millions of dollars are being spent. But మీరు అడిగిన ప్రశ్నకు, which is absolutely true. అది ఇట్స్ స్కేరీ సార్. ఎందుకంటే ఇన్ జనరల్ ఐ థింక్ పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయాయి. తర్వాత పిల్లల్లో కూడా క్లస్టర్ బి పర్సనాలిటీస్ ఎక్కువగా చూస్తున్నాం. దే ఆర్ డీవియంట్ అయిపోతున్నాయి మైండ్స్, నార్మల్ ఫంక్షనింగ్ ఉండట్లేదు. ఇప్పుడు ఒకసారి చూస్తాం అమెరికాలో మీరు చూసినట్టు, సింగిల్ ఫ్యామిలీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షుగరీ డ్రింక్స్, కోకు, పెప్సీ, ఆల్ దట్ స్టఫ్, ఓకే, ఫ్యాటీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ బీన్ ప్రూవన్ టు ఎఫెక్ట్ యువర్ గట్ బ్యాక్టీరియా. ఇది వచ్చినప్పటి నుంచి లాస్ట్ 10-15 years ఇదే ఫిలాసాఫికల్ మన మైండ్ సెట్. వాట్ ఈస్ దట్ ఇన్ ది సొసైటీ? ఎందుకు దేర్ బిహేవియరల్ ప్యాటర్న్స్, వై ఆర్ దే సో డిప్రెస్డ్ అండ్ వై ఆర్ దే సో ఫైస్టీ? I think sugar is one of the biggest culprit, and the amount of sugar they have in sodas, what they drink. I heard 6-7 spoons in a. Oh, absolutely. Even artificial sugar. All the sweeteners, diet beverages are equally bad. Manu diet lo sugar lenappatiki using artificial sweeteners. That is aspartame, saccharin. Absolutely, saccharin, aspartame. They're all bad. Proven enough. So that is changing your gut bacteria, which in turning altering your hormones, altering the immune system. అందుకూడా సాత్వికంగా భోంచేసేది. అఫ్ కోర్స్ వి వెంట్ టు అదర్ ఎక్స్ట్రీమ్ ఇన్ అవర్ సొసైటీ, సో దట్, బట్ there is a meaning to that. Probably our ancient rishis and all, maharishis, who depended upon summer season వచ్చినప్పటికీ mangoes, whichever season, whichever fruits, whatever vegetable available, that's how they did it. Correct? Probably we are coming back to the same thing now. Fruits and vegetables are the best. Red meat is bad, that is bad, this is bad. We are basically going back to the origin of civilization, what was good for them. The only thing, they could not live for 100 years because we have to fight infections. If that was not there, everybody in India probably would live for 150 years. For 50 years. Yeah, మనకి absolutely. పెద్ద పాండమిక్స్ వచ్చి, అదే పాండమిక్స్, ఇన్ఫెక్షన్స్, these things have eaten up human civilization. వావ్, అంటే మనం రియలైజ్ అవ్వకుండా ఎన్ని తప్పులు చేస్తున్నామని గుర్తొచ్చింది సార్ ఇవాళ మీరు మీతో మాట్లాడుతుంటే. బట్ ఐ థింక్ దిస్ అవేర్నెస్ హెల్ప్స్ బికాస్ చాలా మందికి ఇట్ విల్ బీ లైక్ అన్ ఐ ఓపెనర్. అది కూడా మీరు ప్రిస్క్రిప్షన్లా కాకుండా చక్కగా మనసుతో మంచిగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు వీఆర్ సో గ్రేట్ఫుల్ టు యూ. Thank you so much, Reddy garu. Yes, you enlightened me. You brought that happiness in me this 1 hour. Maybe I should meet you more.
చిన్నప్పుడు రేడియోలో పాటలు వేసినప్పుడు అవి ఆప్ సునేంగే ఫౌజీ భాయ్కి ఖాస్ ఫర్మాయిష్ ఫిలిం గాతా రహే మేరా దిల్ అని చెప్పి పెట్టే పాట. అలాగే మా సుదర్శన్ భాయ్కి ఖాస్ ఫర్మాయిష్. మీరు జీవితంలో ఏదైనా రిగ్రెట్ అయిన సందర్భాలు ఆర్ సమ్ పేషెంట్ ఆర్ కేస్ దట్ యూ ఫీల్ యూ కుడ్ హ్యావ్ హ్యాండిల్డ్ బెటర్ అలాంటివన్నీ ఉంటాయి సార్, రిఫ్లెక్టివ్ మూమెంట్స్? చాలా ఉంటాయి. ఫర్ బీయింగ్ ఎ డాక్టర్, సార్ see, we are constantly in that state that everything ప్రతి ఒక్కరికి మంచి కావాలి. Okay, and am I doing the right diagnosis? How quickly I can help? Sometimes it's an over expectation, you know, so we forget that we are doctors. Humanism creeps into us. అందుకొరకే every doctor has to be, I'm not telling they should not be humane. You have to be humane, but you can't go beyond a certain level where you should feel so bad. It's very important because అందరికీ తెలిసిన విషయమే, డిసీజ్ వచ్చినప్పటికీ యూ కెన్ సేవ్ సంబడి, యూ కాంట్ సేవ్ సంబడి, బట్ దట్ వేస్ ట్రెమెండస్లీ ఆన్ అస్. ఆల్మోస్ట్ ఎవ్రీ డే దిస్ హ్యాపన్స్. అయినప్పటికీ డెలిబరేట్లీ హార్మ్ చేసినప్పటికీ అది చాలా బాధాకరం. I don't think so in my 40 years journey that deliberately I've caused any harm. It might sound very surprising after hundreds of thousands of patients and procedures I've done. But sometimes there were one or two instances where it could be a judgment call. ఈ ప్రొసీజర్ చేసేది లేకుంటేనేమో, మేబీ బికాస్ ఇఫ్ ఐ డెంట్ డూ ఇట్ ఈ పేషెంట్కు ప్యాంక్రియాటైటిస్ వచ్చేది కాదేమో, యూనో ఈ సిచ్యువేషన్స్లో ఉండకపోదేమో, మేబీ ఐసీయూలో ఉండకపోతే. వి గో త్రూ ఎ లాట్, యూనో, వి మల్ ఓవర్ దాట్. But then next time, I think one or two those instances. We look forward to interacting with you more and more. తప్పకుండా ఐ థింక్ మీరు ఎప్పుడెప్పుడు అనుమతిస్తే కొన్ని విషయాలు తెలుసుకుంటాం మేము. Absolutely. Chai pe charcha. Chalo. Thank you.